నీకు చేత కాదు. 1000 కోట్ల మార్క్ ఎప్పుడన్నా అందుకున్నావా? 120 కోట్లు పెడితే 130 కోట్లు కొడితే వచ్చేసి సక్సెస్ మీట్ పెడతావు. అలా వైకుంఠపురంలో అదే జరిగింది. 100 కోట్లు పెట్టి సినిమా తీశారు, 150 కోట్లు వచ్చింది. దానికి సక్సెస్ మీట్లు పెద్దగా ఉంటుంది. నేను రెచ్చగొడుతున్నాను, ఓకే, నేను రెచ్చగొడుతున్నాను మిమ్మల్ని. త్రివిక్రమ్ గారు, మీరు పాన్ ఇండియా సినిమాలు తీయండి, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా తీయండి. 1000 కోట్లు పెట్టి చూడండి. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీకు హ్యాట్సాప్ కొడతాను. నేను మీ ఎందుకు రొట్ట సినిమాలన్నీ తీస్తూ ఉంటారు, తెలుగు 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 అని పట్టుకొని. మీరు పాన్ ఇండియా సినిమా తీయాలి. మగాడైతే మీరు మగాడైతే పాన్ ఇండియా సినిమా తీసి హిందీలో హిట్ కొట్టి చూపించండి, 1000 కోట్ల మార్కు చూపించండి. నేను అప్పుడు దాన్ని ఏమంటారు, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి మీకు ఇలానే మీడియా సమక్షంలో మీకు సెల్యూట్ కొడతాను నేను. సార్ మూవీలో మైనస్ పాయింట్ ఏంటంటే? మైనస్ పాయింట్ స్టోరీ మేడం. అజ్ఞాతవాసి స్టోరీని మళ్ళీ తీస్తున్నారు. మదర్ సెంటిమెంట్ అనుకుంటూ అజ్ఞాతవాసి తీశారు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఏమంటారు, ఆ స్టోరీని కాపాడలేకపోయారు. నెక్స్ట్ అజ్ఞాతవాసి